కాకపోతే పిల్లలు చేసిన నృత్యాలు చాలా అనిపించింది. నేను ఎప్పుడు డాన్స్ చాలా తక్కువగా చూస్తాను, కానీ ఇవాళ మాత్రం చాలా కన్నులకి ఒక మంచి ఆకర్షణ. సినిమాలను చూస్తాను కానీ జ్యోతి నేను అందరం కలిసి సౌమిత్రి స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అని ఆయన దగ్గర చేసేవాళ్ళం. అప్పటికే తను చాలా మంచి డాన్సరు. దేవుడు తనకి మంచి కళ్ళు ఇచ్చాడు. ఆ కళ్ళుతో అసలు ఎలా చేస్తుందో చెప్ప నిజంగా దేవుడిచ్చిన వరం. ఓకే, ఏ క్లాస్ అవుతున్నారు మీరు? ఓకే, స్కూల్లో కూడా ఏమైనా పర్ఫార్మెన్స్ చేశారా? ఓకే, డ్యాన్స్ ట్రైనింగ్ ఇంకా స్కూల్ ఏ విధంగా టైమింగ్ బ్యాలెన్స్ చేస్తున్నారు మీరు? థ్యాంక్ యూ. ఓకే, ఏ పాట మీద పర్ఫార్మెన్స్ చేశారు? ఓకే, ఎన్ని సాంగ్స్ మీద పర్ఫార్మ్ చేశారు? ఓకే, ఈరోజు ఎలా అనిపించింది మీరు ఇంత గొప్ప వేదిక మీద పర్ఫార్మ్ చేయడం? ఎస్, ఓకే, మీకు ఎలా అనిపించింది ఈరోజు? చాలా హ్యాపీగా ఉంది. బట్ తెలంగాణలో ఇట్లా ఫస్ట్ పర్ఫార్మెన్స్ చాలా. ఇప్పటికి ఎన్ని స్టేజెస్ మీద మీరు పర్ఫార్మ్ చేశారు? లైక్ ఆంధ్రాలో అయితే ఒక 5 స్టేజెస్. దిస్ ఇస్ ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ. ఓకే, ఎస్, మీరు? ఓకే, ఈ రవీంద్ర భారతి లాంటి ఒక గొప్ప వేదిక మీద మీరు అవార్డు తీసుకోవడం లెజెండరీ చేతుల మీదుగా, హౌ డూ ఫీల్ అబౌట్ దిస్? ఎలా అనిపిస్తుంది? I'm so proud and even my parents feel so proud for this. This is an unforgettable moment for me. Yes. So I'll never forget this. Super. Yes. We just gained so much respect among me. Okay. So we are very proud of it. ఎక్కడి నుంచి వచ్చారు? మీ ఎడ్యుకేషన్ ఎక్కడి వరకు వచ్చింది? Like I'm pursuing my degree 3rd year, BCom Computer Applications in Avinash College. Yes. Yes. I just completed my long term, so I will join MBBS soon. ఓకే, ఆల్ ది బెస్ట్. మీ డ్రీమ్ ఏంది? మీ అంబిషన్ ఏంది? మీ గోల్ మీరు ఏమవ్వాలి? నా లైక్ ప్రొఫెషన్ని వదలకూడదు, ఫ్యాషన్ని వదలకూడదు. ఓకే, సో MBBS చదువుతూ డాక్టర్ అవుతూనే నేను కంటిన్యూ చేస్తున్నాను. సూపర్ సూపర్. ఎస్, లైక్ నేనైతే ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో మంచిగా ఒక జాబ్ వస్తే చాలు. అండ్ ఐ నెవర్ లీవ్ దిస్. ఓకే, ఐ వుడ్ లైక్ టు కంటిన్యూ ఫర్ ఎవర్. ఓకే, మీకు ఈ డాన్స్తో పాటు వేరే? నమస్కారం, నా పేరు జ్ఞానశ్రీ, మా గురువు పేరు పద్మ. ఇవాళ నేను రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ ఇచ్చాను. మా గురువు దగ్గర నుంచి ఈ అవార్డు తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్. ఎన్ని పాటల మీద పర్ఫార్మ్ చేశారు? ఏవేవి పాటలు? 3 సాంగ్స్ మీద పర్ఫార్మ్ చేశాను. ఒకటి మహాగణపతి, ఇంకొకటి ఓం నమ శివాయ, ఇంకొకటేమో మంగళం అనే సాంగ్. ఇంత గొప్ప వేదిక మీద మీరు లెజెండరీ చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు, ఎలా అనిపించింది ఈరోజు? నాకు చాలా హ్యాపీ అనిపించింది. మీ పర్ఫార్మెన్స్ చాలా మంది అందరూ బాగా మెచ్చుకున్నారు, మీరు అద్భుతంగా చేశారన్నారు పర్ఫార్మెన్స్. చాలా వేరే గురువులు కూడా మెచ్చుకున్నారు. హౌ డూ యూ ఫీల్ అబౌట్ దిస్? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే, ఇప్పటికి ఎన్ని అవార్డ్స్, ఎన్ని మెడల్స్ సాధించారు? నేను 3 మెడల్స్ సాధించాను. ఇంకా వేరే స్టేజెస్ ఎక్కడెక్కడ పర్ఫార్మ్ చేశారు? ఇంకెక్కడా చేయలేదు. నేను ఫస్ట్ టైం పాండవలాసి కూచిపూడి నాట్యాలయం ద్వారా స్టేజ్ ఎక్కాను. ఓకే, గురువు గారు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు, ఎలా నేర్పిస్తున్నారు, ఏమేమి నేర్పించారు? గురువు గారు చాలా బాగా నేర్పిస్తున్నారు, బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, ఏమేమి నేర్చుకున్నారు డాన్సెస్లో? కూచిపూడి, భరతనాట్యం? నేను హస్తాసు అన్నీ నేర్చుకున్నాను, శ్లోకాస్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ నేర్చుకున్నాను. మంచిగా చేస్తాను. ఇవాళ నా పర్ఫార్మెన్స్ చూసి మా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే, మీ డ్రీమ్ ఏంటి? మీకు కళ ఏంది? మీ అంబిషన్, మీరు ఏమవ్వాలనుకుంటారు పెద్ద? ఐ వాంట్ టు బి ఎ డాక్టర్. ఓకే, ఇంకా పర్ఫార్మెన్స్లో ఈ రంగు డాన్స్ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన సంస్థకి, ఆర్గనైజర్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? గురువు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను గురువు గారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. మేడం, మీ 2 మాటలు పాప గారు గురించి ఇందాక ఏదైతే చెప్పారో అది చెప్పండి. ఎస్, మా పాపకి ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము.
ఇలాంటి పర్ఫార్మెన్స్ తోటి మా పాపని ఇంకా ఎంకరేజ్మెంట్ చేయాలని, ఇలాంటి పర్ఫార్మెన్స్లో మా పాప మంచిగా ఉన్నత స్థాయికి ఎదగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ సపోర్ట్ మా పాపకి ఎప్పటికీ మీ నుంచి మాకు కావాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకేమైనా చెప్పాలని చెప్పండి. గుడ్, వెరీ గుడ్. నా పేరు శాంతి, నేను మా జ్ఞానశ్రీ మా కోడలు అవుతారు, మేనకోడలు. ఫస్ట్ టైం రవీంద్ర భారతికి వచ్చాము. ఈ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ మేము చూసాక అసలు మేము ఎక్కడికో వెళ్ళిపోయామండి. ఈ జనరేషన్లో ఇలాంటి కూచిపూడి నాట్యాన్ని ఎంకరేజ్ చేసి ఇంతమంది పేరెంట్స్, ఇంతమంది పిల్లల పర్ఫార్మెన్స్ చూసాక మాకు చాలా ఆనందం అనిపించింది. ఈ తరంలో కూడా చాలామంది పేరెంట్స్ ఈ కళలను అభివృద్ధి చేస్తున్నారు, చాలా ముందుకు తీసుకెళ్ళాలని